జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం. సార్ నమస్కారం సార్, మేము సుమన్ టీవీ నుంచి వచ్చాము. సార్ శ్రీధర్ గారు అనేది మేము గతంలో విన్నాం చాలాసార్లు. ఈరోజు నేను జరిగిన సంఘటన మన ఏసీబీ కేసు గురించి ఒక్కసారి జరిగిన రైడింగ్ గురించి కొన్ని డీటెయిల్స్ మాకు చెప్పగలరా సార్? యాక్చువల్లీ సత్యప్రసాద్ అనే వ్యక్తి కంప్లైంట్ మీద సిసిఎస్లో ఒక కేసు రిజిస్టర్ అయింది. ఆ కేసు విషయమై గత 2 నెలల నుంచి మా దగ్గరికి వచ్చిన కంప్లైంట్ ముని రంగస్వామి అనే కంప్లైంట్ని సిసిఎస్కు ప్రతిరోజు పిలిపిస్తున్నారు. వాళ్ళు ఏంటంటే సత్యప్రసాద్ అనే అతని ఇల్లుని హేమసుందర్ రెడ్డి అనే అతనికి అమ్మినట్టుగా రిజిస్ట్రేషన్ చేసి ఒక 1.5 crore 50 lakhs బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారు. దాంట్లో 50 lakhs ఆల్రెడీ హౌస్ మీద లోన్ ఉండే, అది డిస్పోజ్ గాను మిగతా 1 crore ఎవరైతే రంగస్వామి వాడుకున్నాడు ఆ 1 crore ఆ 1 crore రంగస్వామి వాడుకున్నాడని చెప్పేసి మళ్ళీ మాకు ఇవ్వడం లేదని చెప్పేసి కంప్లైంట్ యాక్చువల్ సిసిఎస్లో. దీంట్లో రంగస్వామి సిసిఎస్కి వెళ్ళి ఇన్స్పెక్టర్ సుధాకర్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడో అతన్ని కలిసినప్పుడు ఆ 1 crore మళ్ళీ నేనే ఈఎంఐ బ్యాంకుకి నేనే పేమెంట్ చేస్తానని చెప్పేసి వీళ్ళిద్దరు కాంప్రమైజ్ అయిపోయారు. దానికి ఎంఓయూ కూడా రాశారు. ఆ ఎంఓయూ మీద సైన్ చేశాక ఈ కేసు క్లోజ్ చేస్తామని చెప్పేసి ఆ కేసు క్లోజ్ చేయడానికి 15 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. 15 లక్షల్లో ఒక 5 లక్షలు ఆల్రెడీ ఒక 50,000 ఒకసారి, 50,000 ఒకసారి, 2 లక్షలు ఒకసారి, 2 లక్షలు ఒకసారి 20 days కిందనే ఇచ్చాడు. మిగతా ఇంకా 10 లక్షల గురించి పిలిచినప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఒక 5 lakhs ఇచ్చేయండి, కేసు క్లోజ్ అయ్యాక ఇంకా మిగతా 5 lakhs తీసుకుంటానన్నాడు. 5 lakhs ఇవ్వలేను, ఒక 2.5 lakhs మాత్రం ఇవ్వగలుగుతానని చెప్పి రిక్వెస్ట్ చేశాడు రంగస్వామి ఇన్స్పెక్టర్ని. కాదు 80% 5 lakhs ఇవ్వాలి అని చెప్తే ఒక 3 లక్షలు అరేంజ్ చేస్తానని చెప్పేసి మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చాక మేము టీం నిన్న వెళ్ళింది. 3 లక్షల రూపాయలు మేము దానికి ఫినాప్థలిన్ పౌడర్ రాసేసి ట్రాప్ చేద్దామని చెప్పి వెళ్ళాము. అతను సిసిఎస్లో పైన ఉండి కంప్లైంట్ కింద ఉండండి పార్కింగ్ ప్లేస్ దగ్గర, ఎక్కడ నిజాం కాలేజ్ గ్రౌండ్ టెంపుల్ ఉంది కదా, టెంపుల్ నిజాం కాలేజ్ గ్రౌండ్ మధ్యలో ఉన్న పార్కింగ్ ప్లేస్లో నా కారు ఉంటుంది, అక్కడ వెయిట్ చేస్తే అక్కడికే వస్తానని చెప్పి అక్కడికి వచ్చి అతను ఆ క్యాష్ని ముట్టుకోకుండా వెనక ఉన్న బ్యాగ్ జిప్ తీసేసి అందులో పెట్టమని చెప్పాడు. వాళ్ళు అలాగే పెట్టేగానే ఇమీడియట్లీ మా టీము అలర్ట్ అయిపోయి పట్టుకుందామనే లోపల పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఇమీడియట్లీ చేజ్ చేసి ఒక 10-15 meters దూరంలో ఇమీడియట్లీ అతన్ని పట్టుకొని ఆఫీస్ తీసుకెళ్ళి ఎంక్వైరీ చేశాము. ఈ కేసులో ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఏసీబీకి వచ్చిన తరుణంలో దగ్గర ఇప్పుడు అతి తక్కువ టైంలో మీరు ఎన్ని కేసులు కంప్లీట్ చేశారు సార్? లాస్ట్ 3 months కింద ఇక్కడ రిపోర్ట్ చేశాను. 6 cases ఇప్పటికీ ట్రాప్ కేసెస్ చేశాము. లంగరోజులో పనిచేశారు, మంగళగట్లో పనిచేశారు, బేగం బజార్లో పనిచేశారు, బోయినపల్లిలో పనిచేశారు, నారాయణపేట డిఎస్పీగా పనిచేశారు, మహబూబ్నగర్ డిఎస్పీగా పనిచేశారు, సబరికం ఎస్పీగా చేశారు, సిట్లో చేశారు, కౌంటర్ ఇంటెలిజెన్స్లో పనిచేశారు. అంటే ఫస్ట్ స్టార్టింగ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ బేస్ నుంచి? ఒకటే పోలీస్ స్టేషన్కి అనుభవాలు కానీ, లేదంటే డిఎస్పీ చేసిన అనుభవాలు కానీ, లేదంటే ఇప్పుడు కొత్తగా ఏసీబీకి వచ్చిన కేసులలో కానీ ఒక్కొక్కటి కొంచెం మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం కొంచెం వివరంగా మాకు చెప్పగలరా సార్? ఫస్ట్ 1991 బ్యాచ్లో సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్ అయ్యాను. ఓకే సార్. హైదరాబాద్ సిటీకి రిక్రూట్ అయ్యాం కాబట్టి ఫస్ట్ నాంపల్లి పోలీస్ స్టేషన్ చేశాము. ఓకే సార్. మేము రిక్రూట్ అయిన కొత్తలో అప్పుడు బాబ్రీ మసీదు గొడవలు చాలా నడిచేది. ఈ నాంపల్లిలో ఎప్పటికీ కమ్యూనల్ టెన్షన్స్ చాలా ఉండేవి. తర్వాత క్రైమ్ ఎస్ఐగా నేను చేశాను నాంపల్లిలో, 4 years చేశాను. క్రైమ్లో డిటెక్షన్స్ బాగున్నాయని చెప్పేసి చిలకలగూడలో అప్పటికి ఎక్కువ డోసియర్ క్రిమినల్స్, సిడిసిలు అంటారు, క్రిమినల్స్ ఎక్కువ ఉంటారని చెప్పేసి నాకు చిలకలగూడ ట్రాన్స్ఫర్ చేశారు. చిలకలగూడ క్రైమ్ ఎస్ఐ కూడా నేను 4 years చేశాను. ఆ తర్వాత 1 year యునైటెడ్ నేషన్స్ మిషన్లో పనిచేశాను నేను యూరోప్లో. కొసావోలో 2001లో వెళ్ళి 2002లో మళ్ళీ వచ్చాక చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్లో మళ్ళీ క్రైమ్ ఎస్ఐగా చేశాను. అంతకుముందు ఉన్న అనుభవంతో క్రైమ్ సబ్ ఇన్స్పెక్టర్కి చేయమని చెప్పారు. అప్పుడు చాదర్ఘాట్లో చేసినప్పుడు ఒక 7 kgs గోల్డ్ రాబరీ జరిగింది బేగం బజార్లో. కత్తితో అటాక్ చేసేసి 7 kgs గోల్డ్ లిఫ్ట్ చేశారు. దాంట్లో మెయిన్ అక్యూజ్డ్ మేము పట్టుకున్నాము. అప్పుడు కొంత గోల్డ్ కూడా రికవరీ చేశాము. తర్వాత కొంత టాస్క్ ఫోర్స్ కూడా వాళ్ళు కూడా రికవరీ చేశారు. తర్వాత సిసిఎస్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. తర్వాత ఆ కేసుని పెద్ద కేసు కాబట్టి సిసిఎస్కు ట్రాన్స్ఫర్ చేసి అక్యూజ్డ్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ చాదర్ఘాట్ తర్వాత నేను టాస్క్ ఫోర్స్ ఒక 1 year హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్లో పనిచేశాను. ఏ సంవత్సరం చేశారు సార్? అది వచ్చేసి 2004 నుంచి 5 వరకు చేశాను. 2006లో నాకు ప్రమోషన్ రాగానే ఇమీడియట్ కౌంటర్ ఇంటెలిజెన్స్కి వెళ్ళాము. కౌంటర్ ఇంటెలిజెన్స్ అనేది అప్పుడు కొత్త సబ్జెక్ట్ మాకు. అది ఎంతకాలం చేశారు సార్ కౌంటర్ ఇంటెలిజెన్స్లో? 2 years 8 months కౌంటర్ ఇంటెలిజెన్స్లో పనిచేశాము. కౌంటర్ ఇంటెలిజెన్స్లో పనిచేసినప్పుడు ఈవెన్ బంగ్లాదేశ్ బార్డరు, మన దగ్గర ఉన్న టెర్రరిస్టు గ్యాంగ్స్, వాళ్ళకి సపోర్ట్ చేసే సానుభూతి పరులు, స్లీపర్ సెల్స్, అలాంటి కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకున్నాము.
కౌంటర్ ఇంటెలిజెన్స్ పనిచేసినప్పుడు మేజర్గా ఒక బ్రేక్ త్రూ ఏంటంటే ఒక 2.5 crores సేమ్ మన ఇండియన్ కరెన్సీ ఎలా ఉంటుందో అలాంటి కరెన్సీనే మనం ఎక్కడ ప్రింట్ చేపిస్తామో అక్కడే పాకిస్తాన్ నుంచి ప్రింట్ కాబడి ఒమన్ నుంచి అది బాంబేకి రాబడింది అది షిప్లో. ఆ ఇన్ఫర్మేషన్ మీద బాంబే నుంచి ఒక లారీని ట్రాక్ చేస్తూ అది హైదరాబాద్కి వస్తుండే కన్సైన్మెంట్. అది ఒక గోడౌన్లో డంప్ చేసే వరకు దాన్ని మేము ట్రాక్ చేస్తూ వచ్చాము. యాక్చువల్లీ మెయిన్ అక్యూడ్ ఎవరైతే ఒమన్ నుంచి రావాలనో అతను అప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ ఉండేది. ఫ్లైట్లో అక్కడి నుంచి బయలుదేరి ఎయిర్పోర్ట్లో దిగాక అతను పట్టుకున్నాక ఆ మొత్తం ఆ డంప్ అంతా కూడా చెక్ చేసేసి ఆ 2.5 crores నోట్స్ న్యూస్ పేపర్ లోపల అక్కడక్కడ ఒక్కొక్కరు పేపర్లో ఒక 4-5 నోట్స్, పేపర్లో 4-5 నోట్స్ అట్లా పెట్టి ఒక పెద్ద లారీ 2 కంటైనర్లలో వచ్చింది. అది ఒమన్ నుంచి చూడడానికి న్యూస్ పేపర్ లాగా ఉంటుంది, లోపలంతా ఫేక్ కరెన్సీ ఉండేది. ఆ కరెన్సీ మొత్తం తీయడానికి దాదాపు 24 hours పట్టింది. అప్పుడు అది సీసీఎస్కు హ్యాండ్ ఓవర్ చేసాం. తర్వాత ఆ కేసుని కౌంటర్ ఇంటెలిజెన్స్ తర్వాత నేను కొద్ది రోజులు మహబూబ్నగర్ స్పెషల్ బ్రాంచ్ కూడా చేశాను. అక్కడి నుంచి ఆ తర్వాత లంగర్ హౌస్ ఇన్స్పెక్టర్కి వచ్చా. లంగర్ హౌస్ ఇన్స్పెక్టర్లో నేను రిపోర్ట్ చేసినప్పుడు 2009లో అప్పటికే కమ్యూనల్ టెన్షన్స్ చాలా ఉండేవి. 2010లో కర్ఫ్యూ కూడా వచ్చింది. టపాచపుత్ర, కుల్సుంపుర, ఆసిఫ్ నగర్, హుమాయూన్ నగర్ అన్ని పోలీస్ స్టేషన్లో కర్ఫ్యూ ఉండేది. నా పోలీస్ స్టేషన్ కాకుండా చుట్టుపక్కల అన్ని పోలీస్ స్టేషన్లు కూడా నేను ఆ టైంలో వర్క్ చేశాను కర్ఫ్యూ టైంలో. తర్వాత అక్కడ నేను 2 years 8 months పనిచేశాను. ఆ తర్వాత మంగళాట్ ట్రాన్స్ఫర్ అయ్యాను. సార్ మంగళగిరిలో ఎన్ని సంవత్సరాలు చేశారు సార్? మంగళాట్లో కూడా 2 years 3 months మంగళాట్లో పనిచేశాను నేను. మంగళగిరిలో ఒక చిన్న పాపది మర్డర్ కేసు అప్పుడు తమరే ఉన్నారు కదా సార్? స్కూల్ గోయింగ్ బాయ్ ఉండే చిన్న బాబు, అతను యాక్చువల్లీ మిస్సింగ్ అయ్యాడని చెప్పేసి నైట్ కంప్లైంట్ వచ్చింది. కేసు రిజిస్టర్ చేసి మేము వెతుకుతున్నాము. ఆ లోపల పీరం చెరువు అని చెప్పేసి నార్సింగ్ ఏరియాలో ఉంటుంది. ఆ చెరువు దగ్గర ఒక డెడ్ బాడీ కాలిపోయి ఉన్నదని చెప్పేసి ట్రేస్ చేసేసి ఈ బాబుదే అని చెప్పి ఆ స్కూల్ డ్రెస్సు అది చూసి గుర్తుపట్టాము. ఈ బాబుని ఎవరైతే కిడ్నాప్ చేసుకొని పోయారో అతను యాక్చువల్లీ ఆ అబ్బాయి రిలేటివ్ అవుతాడు. అతనితో పాటు నడిపించుకుంటూ తీసుకుపోతూ పురాణపూల్ దగ్గర ఒక షాప్ను ఆపి అక్కడ కొన్ని ప్లాస్టిక్ రోప్స్ కొన్నాడు. ఈ చిన్న బాబు కాబట్టి అతనికి తెలియక ఈతరెంబడే నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ తర్వాత ముందుకెళ్ళి కుల్సుంపుర ఏరియాలో బాటిల్ నిండా పెట్రోల్ తీసుకున్నాడు. అక్కడ నుంచి అత్తాపూర్ దగ్గర కళ్ళు కంపౌండ్ దగ్గర ఆ బాబుని కూర్చోబెట్టుకొని కళ్ళు తాగాడు. ఎందుకంటే అది ధైర్యం సరిపోవడం లేదు, ఈ బాబుని చంపాలని ప్లాన్ చేశాడు. కానీ అక్కడ నుంచి మళ్ళీ బాపుగాడు దగ్గర వచ్చేసి లంగర్ హౌస్లో అక్కడ కూడా కళ్ళు కాంపౌండ్లో కూర్చొని కళ్ళు తాగాడు. ఇంకొక బాటిల్లో కళ్ళు నింపుకొని పీరం చెరువు వరకు వెళ్ళిపోయి అక్కడ ఆ బాబుని కాళ్ళతో కాళ్ళు చేతులు కట్టేసేసి పెట్రోల్ పోసి కాలబెట్టేశాడు. ఇంత దారుణంగా ఎలా చేయగలిగాడు సార్? ఆ కేసు అప్పుడు చాలా సెన్సేషన్ అయింది. వాళ్ళ మధ్యలో ఉన్న ఫ్యామిలీ డిస్ప్యూట్ వల్ల ఈ మర్డర్ చేయాలని అతను అనుకున్నాడు. ఆస్తుతిగా తగాదాలు ఏంటంటే ఇది ఫైనాన్స్ మ్యాటర్ అండి సార్? అంటే కాదు, కుటుంబ తగాదాలు ఇవి. ఆ తర్వాత మళ్ళీ ఆ అబ్బాయి ఫ్యూనరల్ కూడా వచ్చి అతను జైన్ అయిపోయాడు. ఏం తెలియనట్టుగా కామ్గా ఉన్నాడు. మేము ట్రేస్ చేశాక మళ్ళీ సేమ్ అదే రూట్లో నడిపించుకుంటూ తీసుకెళ్ళి ఏ పెట్రోల్ బంకులో పెట్రోల్ కొన్నాడు, ఎక్కడ తాళ్ళు కొన్నాడు, ఎక్కడ అబ్బాయికి చాక్లెట్స్ కొనిచ్చాడు, ఎక్కడ కళ్ళు తాగాడు, వాళ్ళందరి స్టేట్మెంట్స్ అన్నీ సేమ్ అదే ప్రాసెస్లో రాసుకుంటూ వెళ్ళాము. ఆ కేసు తర్వాత అతనికి లైఫ్ కన్విక్షన్ కూడా వచ్చింది ఆ కేసులో. తర్వాత మంగళగిరి తర్వాత సార్ తమరు బేగం బజార్గా చేసి బేగం బజార్కి వచ్చాను. బేగం బజార్లో కొన్ని మీ అనుభవాలు చెప్తారు సార్? బేగం బజార్లో యాక్చువల్లీ ఫిష్ మెడిసిన్ అనేది చాలా పెద్ద బందోబస్తు. 3 సంవత్సరాలు ఇక్కడ 3 సంవత్సరాలు ఫిష్ మెడిసిన్ బందోబస్తు అప్పుడు అటెండ్ అయ్యాము. దానికి కొన్ని అంతకుముందు సంవత్సరం ఒక్కసారి సైబరాబాద్, అంటే అప్పుడు సైబరాబాద్ ఉండేది, రంగారెడ్డి డిస్టిక్. 1 year ఫిష్ మెడిసిన్ అక్కడికి పంపించినందుకు అక్కడ చాలా గొడవ అయ్యి కొంతమంది చనిపోయారు కూడా. ఎందుకంటే వచ్చేదంతా ఆస్తమా పేషెంట్స్ వస్తారు, బీహార్, యూపీ అక్కడి నుంచి చాలామంది వస్తారు. ఒక్కసారి ఇక్కడ నాంపల్లి ట్రైన్ ఆగిందంటే మార్నింగ్ 4 o'clockకి అక్కడి నుంచి ఇక్కడ దాకా క్యూ ఉంటుంది కంటిన్యూగా. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు కాక పక్క రాష్ట్రాలు బీహార్, ఒరిస్సా నుంచి కూడా వస్తారు సార్. అంటే అంత ఫేమస్ అండి ఇక్కడ ఈ చేప మందు అనేది. నార్త్ ఇండియన్సే ఎక్కువ వస్తారు అసలు మన దగ్గర కంటే కూడా. వాళ్ళు మహారాష్ట్ర నుంచి, ఈవెన్ బీహార్ నుంచి, యూపీ నుంచి, ఢిల్లీ నుంచి వచ్చే ట్రైన్స్ ఫుల్ ఆ 2-3 days ఈ పేషెంట్స్ని తీసుకొస్తాయి. 1-2 days ముందే వచ్చి ఇక్కడ ఉండిపోతారు వాళ్ళు. వాళ్ళ కోసం అన్ని అరేంజ్మెంట్స్ చేయాల్సి వస్తుంది. తర్వాత క్యూ లైన్స్ అనేది సరిగా లేకపోయేది ఉంటే ఒకరి మీద ఒకరు పడిపోతే ఆల్రెడీ ఆస్తమా పేషెంట్స్ కాబట్టి చనిపోయే అవకాశాలు ఉంటాయి. అది చాలా జాగ్రత్తగా ఫిష్ మెడిసిన్ బందోబస్తు చేయాల్సి వస్తుంది. 2014, 15, 16 ఆ 3 సంవత్సరాల ఫిష్ మెడిసిన్ బందోబస్తు నేను ఇక్కడే బేగంబార్లో ఉన్నప్పుడు చేశాను. ఈ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తమరు కొంతకాలం చేశారు కదా సార్, అక్కడ మీ యొక్క అనుభవాలు చెప్పారు సార్? బోయిన్పల్లిలో నేను చాలా తక్కువ కాలం చేసింది. 7 monthsలో నాకు మళ్ళీ ప్రమోషన్ వచ్చి డిఎస్పీగా నారాయణపేటలో ఆ టైంలో 2017 గణేష్ టైంలో కమ్యూనల్ అయింది.
ఇక్కడ నేను కమ్యూనల్ పోలీస్ స్టేషన్సే అన్నీ చేశాను కాబట్టి ఇమీడియట్లీ అక్కడికి వెళ్ళిపోమని పోస్టింగ్ ఇచ్చారు. వెళ్ళిపోయి నారాయణపేటలో రిపోర్ట్ చేశాను. రిపోర్ట్ చేశాక అక్కడ చేసిన 2 ఇయర్స్లో నెక్స్ట్ మళ్ళీ కమ్యూనల్ అనేది కాకుండా ఏమేమి చేయాలని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని మా సబ్ ఇన్స్పెక్టర్స్ అందరిని ఇన్వాల్వ్ చేసి మళ్ళీ నెక్స్ట్ 10 ఇయర్స్లో ఇక్కడ కమ్యూనల్ కాదు సార్ అని చెప్పి మా ఆఫీసర్స్కి భరోసా ఇచ్చాక నాకు అక్కడి నుంచి మళ్ళీ మహబూబ్నగర్ ట్రాన్స్ఫర్ చేశారు. మహబూబ్నగర్లో కూడా 2 ఇయర్స్ చేశారు. 2 ఇయర్స్ చేశారు. మహబూబ్నగర్లో ఉన్న గురించి చెప్పారు సార్ కొంచెం. మహబూబ్నగర్లో ఉన్న టైం నాకు ఎక్కువ కోవిడ్, నేను మహబూబ్నగర్లో రిపోర్ట్ చేశాక కోవిడ్ రిపోర్ట్ అయింది. అప్పుడు ఢిల్లీ జామా మసీదులో ఎవరెవరైతే అక్కడి నుంచి వచ్చారో వాళ్ళని క్వారంటైన్ చేయాలని చెప్పేసి వాళ్ళందరినీ లిఫ్ట్ చేసి అక్కడ గవర్నమెంట్ కాలేజ్ ఉంది, మెడికల్ కాలేజ్. ఆ మెడికల్ కాలేజ్లో కొత్త క్వారంటైన్ సెంటర్ పెట్టారు. అప్పుడు కలెక్టర్ గారు, తర్వాత ఎస్పీ గారు అందరి కోఆర్డినేషన్ తోటి. అది కాకుండా ఎయిర్పోర్ట్లో కొంతమంది ఎంప్లాయీస్ పనిచేసి జడ్చర్లకు అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు. ఎయిర్పోర్ట్లో వాళ్ళకు ఫారినర్స్ స్క్రీనింగ్ కోసం అని పెట్టినరు. వాళ్ళందరికీ కూడా కోవిడ్ వచ్చేసింది. వాళ్ళని కూడా తీసుకొచ్చేసి క్వారంటైన్ సెంటర్లో పెట్టాము. అప్పుడు సార్ మీరు మహబూబ్నగర్ తర్వాత సైబర్ క్రైమ్ ఏసీపీగా సైబరాబాద్లో చేశారు కదా సార్. సైబరాబాద్లో మీరు చేసిన సైబర్ క్రైమ్ కేసుల గురించి కొన్ని, ఈ సమాజం గురించి కానీ పబ్లిక్ గురించి కొన్ని చెప్పరా సార్. సైబర్ క్రైమ్లో చేసే అతిపెద్ద ఒక కేసు ఏంటంటే బీహార్లో ఉండి కొంత సైబర్ క్రైమ్ గ్యాంగ్స్ని ఒక్కొక్కసారి 20-26 మెంబర్స్ని కూడా ఢిల్లీ నుంచి, చండీగఢ్ నుంచి, హర్యానా నుంచి, రాజస్థాన్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ రిమాండ్ చేశాము. ఒక్కొక్కరి మీద 40 కేసెస్, 50 కేసెస్, 200 కేసెస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అందులో మేజర్గా మాత్రం ఒకటి బీహార్లో ఒక అక్యూని అరెస్ట్ చేశాము. అతను అరెస్ట్ చేసినప్పుడు అతని ఇంట్లో 10 కోట్ల రూపాయలు క్యాష్, నెట్ క్యాష్ ఉండే. ఆ నెట్ క్యాష్ కూడా అంతా సీజ్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేయడం చాలా కష్టమైంది. యాక్చువల్లీ అది ఫ్లైట్లో అలో చేయలేదు. తర్వాత 2 ఇన్నోవాలు తీసుకొని మా ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి క్యాష్ తీసుకొచ్చి ఇక్కడ బ్యాంకులో డిపాజిట్ చేశాము. దాదాపు హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్కు సంబంధించినటువంటి ప్రాపర్టీ అది. సార్ ఇప్పుడు మీరు ఇక్కడ సైబర్ క్రైమ్ కేసుల గురించి మీరు పక్క రాష్ట్రాలకు వెళ్ళారు కదా సార్, అక్కడ పోలీసు సపోర్ట్ మీకు 100% ఉంటుందండి? లేదు, సైబర్ క్రైమ్లో యాక్చువల్లీ క్రిమినల్స్ అంతా కూడా మేజర్గా రాజస్థాన్లో ఒక 2 జిల్లాలు ఉన్నాయి. అల్వార్ డిస్టిక్ అని చెప్పేసి, నెక్స్ట్ నూర్ అని చెప్పేసి హర్యానాలో ఉంటుంది ఒకటి, తర్వాత ఢిల్లీ సరౌండింగ్స్ యూపీ, నెక్స్ట్ బీహారు, తర్వాత వెస్ట్ బెంగాల్లో యాక్చువల్లీ మన పోలీస్ ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ కోఆపరేట్ చేయరు. అక్కడ మనం ఎవరైనా అరెస్ట్ చేయాలన్నా కూడా మనకి ఎవరిని ఎటు అసిస్టెన్స్ దొరకదు. ఒకవేళ అరెస్ట్ చేసినా కూడా లీగల్గా అక్కడ ప్రొడ్యూస్ చేసేస్తే అక్కడ కోర్ట్స్ కూడా వాళ్ళకి ఈజీగా బెయిల్స్ ఇచ్చేస్తాయి. పట్టుకురావడం, ఇక్కడికి తీసుకురావడం కూడా కష్టం. వాళ్ళ అటెండెన్స్ మన కోర్టులో తీసుకోవడం అనేది చాలా కష్టమైంది. అది బీహార్ పోలీస్ కూడా అంతే, దాదాపుగా సపోర్ట్ చేయరు. రాజస్థాన్ పోలీస్ కూడా ఒకప్పుడు వాళ్ళే అసలు ఆ విలేజ్లోకి పోవాలంటే భయపడేవాళ్ళు. మేము పోయినా కూడా మాతో పాటు వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతుంది అక్కడ. ప్రతి ఊర్లో ఒక 1000-2000 మంది కూర్చొని అఫెన్స్ చేస్తుంటారు సైబర్ క్రైమ్స్. పోలీసు పోగానే స్టోన్ బిల్డింగ్ అది చేస్తారు. అది సార్ ఇప్పుడు మీకు ఈ సైబర్ క్రైమ్లో ఛాలెంజ్గా ఈ కేసు చాలా టఫ్, ఇది చేసిన కేసులు ఏమైనా ఉన్నాయో చెప్తారు సార్? అదే రాజస్థాన్లో ఒక గ్యాంగ్ మేము ఐడెంటిఫై చేశాము. దాంట్లో మా 2 ఇన్స్పెక్టర్లు, దాదాపు 15 మంది కానిస్టేబుల్స్ 20 డేస్ రాజస్థాన్లో ఉన్నారు. రాజస్థాన్ పోలీసు లాస్ట్కు అందరి ప్రెజర్ పెట్టేసేసి మనకు సపోర్ట్ ఇచ్చేట్టుగా చేశాము. అక్కడ నుంచి ఆర్మ్డ్ ఫోర్స్ని తీసుకొని ఆ విలేజ్లోకి ఎంటర్ అయ్యారు. ఎంటర్ కాగానే మొత్తం విలేజ్ వాళ్ళు అందరు కలిసి కర్రలతో, తర్వాత రాళ్లతో దాడి చేశారు మా ఇన్స్పెక్టర్ల మీద. చేసినా కూడా మేజర్ అఫెండర్ ఒకరిని మాత్రం ఇమ్మీడియట్లీ 3 అఫెండర్స్ని దాంట్లో పట్టుకొని వచ్చాము. ఇక్కడ రిమాండ్ చేశాము. వాళ్ళకి బెయిల్ రాకుండా చాలా రోజులు ఇక్కడే పెట్టాము. సార్ మీరు కొంతకాలం నయీం సిటీలో కూడా చేశారు కదా సార్, అక్కడ కొంచెం మీ అనుభవాలు చెప్పగలరా సార్? నేను బేగం బజార్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు నయీం ఎన్కౌంటర్ కాగానే నయీం సిటీలో హైదరాబాద్ సిటీ నుంచి నన్ను కూడా పిలిచారు. దాంట్లో భువనగిరిలో యాక్చువల్లీ నయీం మీద కంప్లైంట్ ఇవ్వడానికి అప్పటికి ఎవరు ముందుకు రావడం లేదు. ఎన్కౌంటర్ అయిందంటే కూడా ఎవరు నమ్మడం లేదు అసలు. అక్కడ ప్రజలలో ఏంటంటే నయీం లాంటి మనుషులు 2-3 ఉంటారు, సేమ్ ఫేషియల్ చేంజ్ చేసుకొని తిరుగుతుంటాడు. అసలు మీరు ఒరిజినల్ నయీంని చంపినా లేదా అన్నంత భయం ఉండేది అక్కడ ప్రజలకి. సినిమా టైప్లో టిన్స్ త్రిబుల్ హీరో లాగా ఉన్నదని చేస్తారు సార్. అందు గురించి లేదు, నిజంగా నయీం ఎన్కౌంటర్ అయిపోయాడు, మీరు బాధితులందరూ బయటికి రండి, మీరు స్వేచ్ఛగా కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పేసి అందరినీ పోలీస్ స్టేషన్లకు పిలిచి రోజు కౌన్సిలింగ్ చేసి దాదాపుగా ఒక 200 కేసులు నయీంకి అగైనెస్ట్గా రిజిస్టర్ అయినాయి. సార్ ఇప్పుడు ఏసీబీకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది అతి తక్కువ తరంలో మొత్తం ఇప్పుడు ఎన్ని కేసులు చేశారు సార్ తమరు? ఏసీబీ రిపోర్ట్ చేశాక ఇప్పటికి 6 కేసెస్ ట్రాప్ కేసెస్ చేశాము మేము. సార్ అవి ఎక్కడెక్కడ చేశారు ఒక్కసారి చెప్తారు సార్? ఒకసారి అది వచ్చేసి వేరియస్ డిపార్ట్మెంట్స్. ఫస్ట్ కేసు వచ్చేసి ఉప్పల్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చేశాము. తర్వాత కేసు జిహెచ్ఎంసి హయత్ నగర్లో చేశాము. నెక్స్ట్ తర్వాత కేసు వచ్చేసి మీర్పేట్ ఎస్ఐ కూడా ఒకటి ట్రాప్ కేసు చేశాము. మేజర్ కేసు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో
ఉన్న ఇద్దరు ఏఈలు, ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంటే చాలా పెద్ద ర్యాంక్ ఆఫీసరు, వాళ్ళ సీనియర్ ఆఫీసరు, వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసాం. దాంట్లోనే సర్వేయర్ని కూడా అరెస్ట్ చేసాం. 4 అక్యూడ్ని ఒక కేసులో అరెస్ట్ చేయడము, తర్వాత అమౌంట్ కూడా అందులో 1 lakh రికవరీ చేశాము. ఆల్రెడీ 2 lakhs అంతకుముందే కంప్లైంట్ వాళ్ళకి ఇచ్చాడు. అది ఆ తర్వాత మొన్నటి కేసు ఇది ఇన్స్పెక్టరు సుధాకర్ అని సిసిఎస్ ఇన్స్పెక్టర్ని అరెస్ట్ చేశాం. అతని దగ్గర కూడా 3 లక్షల రూపాయలు ట్రాప్ కేసు, అది పెద్ద కేసు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విన్నారు కదండి సుమన్ టీవీ మన ఏసీపీ డిఎస్పీ గారు జి శ్రీధర్ గారు. సారు గతంలో ఎన్నో సక్సెస్ఫుల్ కేసులు చేశారు. గతంలో మంగళగట్లో కేసు చేశాడు, బేగం బజార్ చేశాడు, లంగరోజ్ చేశారు, నారాయణపేట చేశాడు, బోయినపల్లి చేశాడు, కౌంటర్ ఇంటెలిజెంట్లో చేశారు సారు. ప్లస్ నహీం సీట్లో కూడా పనిచేశారు సారు. సక్సెస్ఫుల్గా దూసుకెళ్తున్నాడు. ఈ ఏసీబీలో కూడా అతి తక్కువ టైంలోనూ ఇన్ని కేసులు సక్సెస్ చేయడం అనేది చాలా అరుదైంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.